హైవేర్స్ వచ్చాను. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల నిన్న యాక్సిడెంట్ అయి చనిపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రాష్ట్రాలు కూడా సంచలనంగా మారింది. అంటే పాస్టర్లు, క్రిస్టియన్ సంఘాలు వీళ్ళంతా కూడా బయటకొచ్చి దీనిపైన ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర కోణం ఉంది, ఎవరో చంపేసుంటారు, ఆయన ముఖం మీద గాయాలున్నాయి, రాడ్‌తో కొట్టారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా వాళ్ళు ఆరోపించేది హిందూ సంఘాలు ఏమన్నా చేసుంటాయా అన్న వాళ్ళపైన అయితే ఆరోపణలైతే చేస్తున్నారు. మరి ఈ ఇష్యూని ఏ విధంగా చూడొచ్చంటారు? ఈ విధంగా ఒక పాస్టర్ చనిపోవడం, హిందూ సంఘాలపైన ఆరోపణలు రావడం, దీనిపైన ఇష్యూ పైనే మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి వారి వ్యూ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిన్నటి నుంచి కూడా ఇష్యూ అనేది ఫుల్ రైజ్ అయిపోవడం, అటు క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేయడం, మృతి వెనకాల ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి, కుట్ర కోణం ఉంది, దీన్ని ఎవరు కావాలనే అతన్ని చంపేశారన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం, ప్రధానంగా వాళ్ళు ఎక్కువగా హిందూ సంఘాలపైన అయితే ఆరోపణలు చేస్తున్నారు. బయటకు వచ్చేసరి మరి ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఎక్కడైనా సరే ఒక మరణం అనేది అంటే అది ప్రమాదవశాత్తు అయితే ఓకే, అది తప్పదు మనం. కానీ నేనుగా ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా చేస్తే, నేను ఏ మతం అనేది ఇక్కడ అనను, కానీ అది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చంపటం అనేది దాని వరకు ఖండిస్తాను. కానీ నిజాలు తెలియకుండా కేవలం ఆరోపణ చేయటం అనేది వేరు. అందులో ఎంతవరకు వాస్తవికత అనేది ఉంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాల్సిన విషయం. కానీ నేను అనుకునేంత వరకు కూడా అంత దుర్మార్గకరమైన ఏకరమైన చర్యలకి వీళ్ళు పాల్పడి ఉండకపోవచ్చు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్న విధానం. కనుక హిందువుల్లో అయితే ఈ రకమైన కుట్ర అయితే ముఖ్యంగా ఈ విషయంలో అయితే ఉండదని నేను భావిస్తున్నాను. ఓకే. అంటే కొన్ని హిందూ సంఘాల గ్రూపుల్లో వాళ్ళ సోషల్ మీడియాలో ఇతని మృతి పట్ల ఆనందం వ్యక్తం చేసే పోస్టులు పెట్టడం కూడా వీళ్ళకి కాస్త నచ్చట్లేదు. అంటే రాముని పైన, హిందూ గ్రంథాల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఇటువంటి దుస్థితే పడుతుంది అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ కొన్ని పెట్టారు. ఆ గతంలో కూడా ఒక ఆయన కత్తి మహేష్ అనే వ్యక్తి, అతను చనిపోయినప్పుడు కూడా ఈ రకంగానే పెట్టారు. సో ఈ విధంగా పెట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? అది నేను ఎవరైనప్పటికీ కూడా దాన్నైతే కనుక నేనైతే నా వ్యక్తిగతంగా అయితే తప్పకుండా దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే హిందూ మతం అనేది ఇంతలా తలెత్తుకునేలాగా, అంటే మిగతా మతాల కన్నా ఇది కొంతగా భిన్నంగా ఉండటం అనేది ఒకటి. రెండోది, వీళ్ళు ఎప్పుడు కూడా కొంతవరకు తలెత్తుకు పనులు చేశారు, కానీ తల దించుకునే పనులు అనేవి చాలా చరిత్రలో చాలా తక్కువ. కొన్ని ఏంటంటే సమకాలీన పరిస్థితులు బట్టి ఒక్కోసారి ఏమైనా అప్పుడప్పుడు కొంత వీళ్ళు ఏమంటాం హింసా ప్రవృత్తికి లోనయ్యారేమో, కానీ మామూలుగా అయితే ఉన్నత పదజాలానికి సంబంధించిందే హిందూ మతం అని. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, హిందూ మతం ఇవాళైతే ఈ పరమత సహనాన్ని కోల్పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఈ వరకటి కంటే కూడా వీళ్ళు ఏదైనా సరే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతంగా వాళ్ళ మతాల్లోకి మనని రప్పించే ప్రయత్నం చేయటం అనేది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనలో కూడా ఒక రకమైన ఈ వరకటి ఉండే సహనం అనేది లోపిస్తుంది. తర్వాత ఏదైతే మరి ఇటు రాజకీయ నాయకులు కానీ, లేదా కొంతమంది కార్యకర్తలు అనుకోండి, కొంతమంది మామూలు నాయకులు అనుకోండి, వీళ్ళు కూడా ఒక రకమైన భావజాలాన్ని, అంటే ఏదైతే మనం హిందూ మతం అనుకుంటే హిందూ మతమైన భావజాలాన్ని, లేదు వేరే మతం అనుకుంటే వేరే మత భావజాలాన్ని ఇలా ప్రజల్లోకి ఎక్కువగా చెప్పించడం అనేది, అది అక్కడ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా స్వార్థం అనే దానికి, చింతన అనే దానికి చాలా తక్కువ పీట అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరికైనా సరే ఏదైనా సరే మరణం దాన్ని మీరు మర్చిపోవటం అనేది అది కొద్దిగా దురదృష్టకరంగానే నేను చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక ఎవరైనా సరే ఎలాగైనా పోవటం అనేది అది నేంగా ఇప్పుడు మన కంటి ముందు ఒక ముస్లిం అనుకోండి, లేదా క్రిస్టియన్ అనుకో, వాళ్ళు అంతకితం హిందువుని తెగ దుర్భాషలు ఆడారనే అనుకుందాం. సో రోడ్డు మీద వాళ్ళు యాక్సిడెంట్ అయింది, కొట్టుమిట్టాడుతున్నారు. సో వాళ్ళు ఎవరికి కూడా అంబులెన్స్ పిలవడానికి కూడా మనుషులు, నేను వెళ్ళాను అనుకోకుండా, అక్కడ హిందువునిగా నేను ఉన్నాను. నేను ఇప్పుడు హాస్పిటల్లో చేర్చాలా, వదిలేయాలా, అమ్మయ్య వీడికి రోగం కుదిరిందని పక్కనెట్టేయాలా? సో దీనికి మనం ఏం సమాధానం చెప్తాం? సో వదిలేస్తే నేను పాపం చేసినట్టు. కానీ ఆయన్ని తీసుకెళ్తే వీడెవడో హిందూ ద్రోహి అంటున్నారు నన్ను. ఇప్పుడు మనం ఏంటంటే పరపాతం గురించి ఏదైనా సరే 2 మాటలు వాస్తవికంగా పలికామనుకోండి, నేను హిందూ ద్రోహిని అయిపోతున్నా. లేదు వాళ్ళ మతంలో వాళ్ళు అలా మాట్లాడినా వాళ్ళకి నేను అవతల మతాల వాళ్ళు ద్రోహులు అవుతున్నారు. ఇలాంటి పిచ్చ పరిణామం అంట నేనైతే కనుక, వికృత పరిణామం అంట నేను. ఇలాంటివి సంఘంలో పెరగటం అనేది అంత మంచిది కాదు. సో
ఇదే విషయంలో మనం కొన్నిసార్లు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్కడు మనిషి అన్నాక సమిష్టి జీవితం, అన్ని మతాల వాళ్ళని కలుసుకుంటూ ఉండాలి, అందరినీ కూడా ఇచ్చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళకి ఇలాంటి దుర్గతి పట్టింది అంటే కనుక మరి ఎంతో ప్రమాదకరమైన వ్యాధులతో రమణ మహర్షి లాంటి వాళ్ళు, తర్వాత మరి చిన్మయానంద మిషన్ ఆవిడ ఉన్నారు, ఆమె శారద అంటారు, శారదా చిన్మయానంద, ఆవిడ చాలా వికృతంగా ఇబ్బందికరమైన పరిస్థితులతో మరణించడం అనేది అయితే ఉంది. మరి సాక్షాత్ శ్రీకృష్ణుడే ఒక బోయవాడి చేతిలో చావాల్సిన దుర్భరమైన పరిస్థితి ఎందుకు కట్టింది అంటే వాళ్ళందరూ కర్మ చేస్తే అలాంటి కర్మ చెట్టుకుందా. సో ప్రతిదానికి కూడా మనం ఒకటే ఆపాదించలేం. సో మరణం అనేది ఎవరికైనా మరణమే, వాడు ఎన్ని పాపాలైనా చేయనివ్వండి. దురదృష్టకరమైన మరణం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే మనం అనేది ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక దుర్భరమైన మరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ లేదా నిజంగా దౌర్భాగ్యమైన మరణం చుట్టుకున్నప్పుడు కానీ సానుభూతి వ్యక్తం చేయటంలో తప్పు లేదు. కానీ అదే వ్యక్తి ఎప్పుడైనా సరే బహిరంగ అంటే నేను అనేది మరణానికి చేరువవుతున్నప్పుడు కాదు, ఇప్పుడు బలవంతంగా నన్ను వాళ్ళ మతంలో ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నాలు అలాంటివి ఖచ్చితంగా హిందువులు ఖండించారు. అంటే ఎక్కడైతే హిందూ మనగడికి ఇబ్బంది ఏర్పడుతుందో అప్పుడు తిరగబట్టడంలో తప్పులేదు. కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే ఇలాంటి ఏదైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వాటిల్లినప్పుడు అది ఎవరి వల్ల వాటిల్లినా కానీ మనం దాన్ని ఖండించాల్సింది. అది ఆ మతమా ఈ మతమా ఏ మతమా కాదు, అది అందరికీ సమ్మతమైనది అయితే కాదు. ఖచ్చితంగా మనం అయితే అలాంటి వాటికి సానుభూతి చూపాలి కూడా నా ఉద్దేశం. ఒక మనిషిగా నేనైతే ఒక మానవతావాదిగా అయితే, కానీ యాజ్ ఏ హిందువుగా అయితే మాత్రం ఆ హిందువుగా ఉన్నప్పుడు ఆయన చేసే తప్పులు అంటే మన ప్రలోభ పట్టడం కానీ సరే మన వాళ్ళ మీద ఏదైనా సరే అది లైంగిక దాడి అవ్వచ్చు, ఇంకో దాడి అవ్వచ్చు, ఇంకో దాడి అవ్వచ్చు. అలాంటి దాడులప్పుడు ఖచ్చితంగా నువ్వు తిరగబడాలి, నువ్వు శంకారం మోగించు. సో అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతేగాని ఇలాంటి టైముల్లో కూడా ఒక ఏమంటాం దయానీయమైన పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఏ మతం వాడినైనా సరే మనం ఎంతో కొంత వాడికి ఆసరా కలగటం అనేది, ఆ క్షణాన్ని మనం ఎవరైతే చూపుతామో ఏదైతే సహనం చూపుతామో అది మనకి ఆదర్శం. ఇప్పుడు వీళ్ళు అదే మాట్లాడుతున్నారు సార్ హిందూ సంఘాల వాళ్ళు. అంటే ఇంతకుముందు ఎందరో చాలా వ్యాఖ్యలు చేశారు హిందూ మతం పైన, శ్రీరాముని పైన. వాళ్ళు మేము దాడులు చేస్తాం, ఆందోళన వ్యక్తం చేస్తాం, కానీ ఇలా చంపటాలు ఇలాంటివి ఎప్పుడు చేయలేదు, ఇది జస్ట్ ఆరోపణలు చేస్తున్నాను వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా అంటే రెండు మతాల మధ్య ఘర్షణగా మారిపోయింది ఇష్యూ అనేది, దీన్ని ఎలా చూస్తారు? అదే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది కూడా అదే. ఎందుకంటే ఇలా రెండు మతాల ఘర్షణ కంటే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా రేపు ఏదైనా సరే మన హిందువుల్లో కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే వాళ్ళ మీద మనం అనుమానం వ్యక్తం చేయటం అంటే ఒక రెండు మతాల వాళ్ళ మధ్య ఒక అనుమానం విధమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనం మొదట చెప్పుకుంది అదే. ఒకప్పుడు మనం ఏదైనా సరే అటు ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, తర్వాత మన హిందువులు అవ్వచ్చు, ముగ్గురం కూడా ఎంతో కొంత సమతుల్యంతోనే నడిచాం. ఎక్కడో పాత బస్తీ ఇలాంటి కొన్ని చోట్ల అక్కడక్కడ అప్పుడప్పుడు ఏమైనా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వాటిల్లో ఏమో తప్ప ఎక్కువ శాతం మనందరం కూడా చాలా చక్కగానే మనుగడ సాగించాం. కానీ ఎప్పుడైతే ఈ మతాల యొక్క ప్రాబల్యాన్ని వీళ్ళు ఎవరైనా సరే నాయకులు అనే వాళ్ళు కొద్దిగా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవటం బిగించేశారు. సో వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక చిన్న బీజం అయితే నాటారు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ బీజాన్ని మొక్క చేసాం, దాని వల్ల ఫలాలు చేస్తున్నాం. సో ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని నేను నమ్మలేని పరిస్థితి, నన్ను మీరు నమ్మలేని పరిస్థితి. సో దానివల్ల ఇద్దరం కూడా పరస్పరం కలహించుకునే పరిస్థితులు లేదా అపార్థం చేసుకునే పరిస్థితులు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? సో మనలో ఉండే ఈ మత సహనం అనేది రోజు రోజుకి క్షీణించిపోవటం అనేది. కానీ ఒక మానవతావాదం అనుకోండి లేదా హిందూ ధర్మాన్ని మొదటి నుంచి పరిశీలిస్తున్న వాడిగా నేనైతే కనుక ఖచ్చితంగా ఇది వాంఛనీయ పరిణామం అయితే కాదు, అవాంఛనీయ పరిణామం. ఎందుకంటే ప్రస్తుతం తాత్కాలికంగా కొంత ఏదైనా ఉండొచ్చు, అంటే ప్రయోజనం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు. కానీ ఇదే రకమైన పద్ధతి, ఇదే రకమైన సంస్కృతి కనుక పెరిగితే సో ఇంకా మీ రూపం నాకు ఎక్కడ కనబడినా మిమ్మల్ని పొడి చేయాలనిపిస్తుంది, నా రూపం ఎక్కడ కనబడినా మిమ్మల్ని మీకు పొడి చేయాలనిపిస్తుంది. అంటే మనుషులు ఒకళ్ళొకళ్ళు నమ్మలేని పరిస్థితి. సంఘంలో ఆ రకమైన పరిస్థితులు విస్తృతం అవ్వకూడదు. సో అది పూర్తిగా హర్షణీయ పరిణామం అయితే ఖచ్చితంగా కాదు. సో దాన్ని అయితే మనం ఖండిస్తాం. బట్ ఒకవేళ నిజంగా ఇందాక మీరు చెప్పిన పాస్టర్ విషయంలో ఒకవేళ హిందువులే గనక చేసి ఉంటే దాన్ని కూడా నేను ఖండిస్తాను, నేను హిందువునైనప్పటికీ కూడా. ఎందుకంటే
మరణం అనేది సమాధానం కాదు. ఉమ్, సో మనిషి నడవడికలోనే మార్పు తేవటం అనేది మన పద్ధతి. అవును. సో అది మొదటి నుంచి చేసాం. అందుకని శ్రీకృష్ణుడు లాంటి వాడు 100 తప్పులు భరించాడు శిశుపాలుడి. ఉమ్, ఆ 100 తప్పులు పూర్తయిన తర్వాత మాత్రమే చంపాడు.